రేవంత్ రెడ్డి అనేట ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన ఏ మాట కామాట చెప్పుకోవాలి పోయి. ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు, ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు. పాపం ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన అన్ని తప్పు లేదు. కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనం మంచి మంచి వాళ్ళని చూసినాం, ముఖ్యమంత్రులను. ఓ చంద్రబాబు నాయుడిని చూసినాం, ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం. ఓ ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత అటెనక రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అవుతలేదు. ఏమిటికంటారా, నాకేం పగలేదు, పంచాయతీ లేదు, ఏమిటికంటారా? ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిన భయ్, లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు? అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారలు పట్టుకొని తిరిగేది దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉంటాయంటాడు సెక్రటేరియట్లో. గట్లు ఉన్నాడు ఈయన.